హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్. ఈరోజు జీవశాస్త్రం ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఫస్ట్ వన్, హరిత రేణువుల్లో సూర్యకాంతిని గ్రహించే ప్రదేశం. ఆప్షన్ ఏ క్రిస్టే, ఆప్షన్ బి గ్రానా, ఆప్షన్ సి స్ట్రోమా, ఆప్షన్ డి కేంద్రకాంశం. ఆన్సర్ ఆప్షన్ బి గ్రానా. సెకండ్ వన్, ఎంజైములు లేని జీర్ణరసం. ఆప్షన్ ఏ లాలాజలం, పైత్యరసం, జఠర రసం, క్లోమరసం. ఎంజైమ్లు లేని జీర్ణరసం ఆన్సర్ పైత్యరసం. ఈ పైత్యరసం ఎక్కడి నుంచి వస్తుంది? కాలేయం నుంచి స్రవించబడుతుంది. దీంట్లో ఎలాంటి ఎంజైమ్స్ ఉండవు. ఇది ఏం చేస్తుంది? కొవ్వులను జీర్ణం చేయడానికి, ఎమల్ఫికేషన్కి ఉపయోగపడుతుంది. థర్డ్ క్వశ్చన్, ప్రాథమిక మూత్రం ఏర్పడే భాగం. ఆప్షన్ ఏ రక్తకేశనాళిక గుచ్చం, ఆప్షన్ బి సమీప సంవలితనాళం, ఆప్షన్ సి హెన్లీ శిక్యం, ఆప్షన్ డి దూరస్థ సంవలితనాళం. ఆన్సర్ ప్రాథమిక మూత్రం ఎక్కడ ఏర్పడుతుంది? రక్తకేశ నాళికా గుచ్చంలో, గ్లోమరులస్లో ఏర్పడుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ. ఫోర్త్ వన్, కాఫీ గింజలలో ఉండే ఆల్కలాయిడ్. ఆప్షన్ ఏ క్వినైన్, ఆప్షన్ బి నికోటిన్, ఆప్షన్ సి నింబిన్, ఆప్షన్ డి కెఫిన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కెఫిన్. క్వినైన్ ఎక్కడ ఉంటుంది? సింకోనా అఫిసినాలిస్ అనే మొక్క యొక్క బెరడు నుంచి తీస్తారు. నికోటిన్ పొగాకులో ఉంటుంది, నింబిన్ వేపలో ఉంటుంది. కాబట్టి కాఫీలో ఉండేటటువంటిది ఆల్కలాయిడ్ కెఫిన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాన్లో క్రిప్టోగామ్లో పుష్పించని మొక్కలను గుర్తించండి. ఆప్షన్ ఏ ఏకదళ బీజాలు, వివృత బీజాలు, ఏకదళ బీజాలు, బ్రయోఫైట్లు, ద్విదళ బీజాలు. ఆన్సర్ బ్రయోఫైట్లు. ఎందుకంటే ఇక్కడ వివృత బీజాలు పుష్పించే మొక్కలే. ఏకదళ బీజాలు, ద్విదళ బీజాలు అనేవి ఆవృత బీజాలకు సంబంధించినవి. కాబట్టి ఇవి కూడా పుష్పించే మొక్కలే. కాబట్టి ఆన్సర్ బ్రయోఫైట్స్. సిక్స్త్ క్వశ్చన్, ఓజోన్ పొర క్షీణతకు కారణమవుతున్న రసాయనం. ఆప్షన్ ఏ కార్బన్ డైఆక్సైడ్, సిఎఫ్సిఎస్, మీథేన్, అమోనియా. ఆన్సర్ సిఎఫ్సిఎస్, క్లోరోఫ్లోరో కార్బన్స్. క్లోరోఫ్లోరో కార్బన్స్ వల్ల ఓజోన్ పొర క్షీణించిపోతుంది. సెవెంత్ క్వశ్చన్, మూడు ఎముకల గొలుసు, కూటకము, దాగలి మరియు కర్ణాంతస్థి, ఈ మూడు ఎముకలు ఉండేటటువంటి జ్ఞానేంద్రియం ఏంటిది? ఆప్షన్ ఏ చెవి, ఆప్షన్ బి కన్ను, ఆప్షన్ సి ముక్కు, ఆప్షన్ డి నాలుక. ఆన్సర్ వచ్చేసి చెవి. చెవి లోపల మూడు ఎముకలు ఉంటాయి. ఎయిత్ క్వశ్చన్, మానవుల ఉద్వేగాలను నియంత్రించే హార్మోన్. ఆప్షన్ ఏ అడ్రినలిన్, ఆప్షన్ బి టెస్టోస్టిరాన్, ఆప్షన్ సి ఈస్ట్రోజన్, ఆప్షన్ డి ప్రొజెస్టిరాన్. ఆన్సర్ అడ్రినలిన్. అడ్రినలిన్ ఏమంటాం? భావోద్వేగాలను నియంత్రించే హార్మోన్ అంటాం. ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని పిలుస్తాం. క్రింది వాటిలో ఏది రాష్ట్ర పక్షిగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది? ఆప్షన్ ఏ పావురం, ఆప్షన్ బి పాలపిట్ట, ఆప్షన్ సి కాకి, ఆప్షన్ డి నెమలి. ఆన్సర్ ఆప్షన్ బి పాలపిట్ట. 10th క్వశ్చన్, ద్విదళ బీజ కలుపు మొక్కల నివారణకు ఉపయోగించే కలుపునాశిని. 2,4-D జిబ్బెరెలిన్స్, అబ్సెసిక్ యాసిడ్. ఏబిఏ ఉంది కదా, అబ్సెసిక్ యాసిడ్. ఇందులో ఆన్సర్ వచ్చేసి 2,4-D, 2,4 డైక్లోరోఫినాక్సి ఎసిటిక్ యాసిడ్ అంటాం. దీన్ని ద్విదళ బీజాలను నివారించడానికి ఉపయోగించే కలుపు మొక్కలను ఏమంటారు? కలుపు నాశిని ఇది. 11th వన్, ప్రొఫెసర్ జేకే కురియాన్ను ఏ పితామహుడుగా పరిగణిస్తారు? ఆప్షన్ ఏ హరిత విప్లవం, ఆప్షన్ బి పసుపు విప్లవం, ఆప్షన్ సి నీలి విప్లవం, ఆప్షన్ డి శ్వేత విప్లవం. ఆన్సర్ వచ్చేసి శ్వేత విప్లవం. జేకే కురియాన్ శ్వేత విప్లవ పితామహుడు. పాల ఉత్పత్తి కోసం కృషి చేశారు కాబట్టి దీన్ని శ్వేత విప్లవం అంటాం. శ్వేత విప్లవ పితామహుడు జేకే కురియాన్. హరిత విప్లవ పితామహుడు ఎవరు? ఎంఎస్ స్వామినాథన్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ ఎవరికైనా మన వీడియో కనుక ఉపయోగపడుతుంది అనుకున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.